జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొత్తం 548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సాధించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 80% వృద్ధి సాధించిందన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డు ప్రైమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ జరిగిన రోజే డాక్యుమెంట్ను యజమానికి అందించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీని యజమానికి వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్డు ప్రైమ్ 2.0ను మున్సిపల్ పరిపాలనా విభాగంతో అనుసంధానం చేసి అర్బన్ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేషన్ చేసి యజమాని మార్పిడి జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు కోరారు. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ రాఘవరావు పదవీ విరమణ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి అరిగెల శివరాం ప్రసాద్ దుస్సాలువాతో రాఘవరావును ఘనంగా సత్కరించారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయము ఏలూరు పరిధిలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ సంవత్సరం రెవెన్యూ 548.8 కోట్లు రెవెన్యూ సంపాదించింది. మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక గ్రోత్ రేట్ని ఏలూరు జిల్లా సాధించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే అత్యధిక గ్రోత్ రేట్ని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సాధించినాయి. ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా కార్డు ప్రైమ్ 2.0లో డాక్యుమెంట్లు రిటర్న్ చేయడం, అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి పార్టీకి అందజేయడం జరుగుతుంది. అలాగే కొత్త విధానం రేపు ఆగస్టు 1 నుండి డాక్యుమెంట్ వాట్సాప్ విధానంలో కూడా డాక్యుమెంట్ కాపీ క్లైమెంట్కి అందజేయడం జరుగుతుంది. దాని ద్వారా పార్టీ రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ని తను వాట్సాప్లో జనరేట్ చేసుకొని ఎక్కడైనా చూసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్డు ప్రైమ్ 2.0 తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్తో అనుసంధానం చేసి అర్బన్ ప్రాపర్టీస్ కూడా సేమ్ డే మ్యూటేషన్ అయ్యేట్లు అర్బన్ ప్రాపర్టీస్ మీదైనా డెఫిసిట్ డ్యూటీస్ ఏమన్నా మున్సిపల్ ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే అవి అదే రోజు కార్యాలయంలో చెల్లించి ఆ రిజిస్ట్రేషన్ రోజే వాళ్ళు మ్యూటేషన్ చెంది భూమి హక్కు యజమాని మార్పిడి అనేది జరుగుతుంది. తద్వారా పార్టీ ప్రజలు అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అనేక సార్లు వ్యయ ప్రాసెస్లకు లోను కాకుండా వాళ్ళ యొక్క ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ మ్యూటేషన్ అనేది అదే రోజు పూర్తయ్యి వాళ్ళ పేరున యొక్క మున్సిపాలిటీ ట్యాక్స్ రిసీట్ కూడా వాళ్ళ పేరున జనరేట్ అవుద్ది. దాని ద్వారా వాళ్ళకి అర్బన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేమ్ డే మ్యూటేషన్ అయ్యే వెసులుబాటుని ప్రభుత్వం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్తో అనుసంధానమై ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము ఒట్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా అంత రిజిస్ట్రేషన్ సన్నాహాలు అన్నీ పూర్తి అయినాయి. ఈ విధానం 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విజిట్కి వచ్చాము, సెర్చ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఈ కార్యాలయంలో ఉన్నటువంటి రాఘవరావు అనే సబ్ రిజిస్ట్రార్ గారు ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తనిఖీకి వచ్చాము. పలు రికార్డులను పరిశీలించి రిపోర్ట్ తయారు చేస్తున్నాము. దీనికి సంబంధించి నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఆదాయము టార్గెట్లో 80% రెవెన్యూ సాధించి మంచి ముందంజలో ఉంది. సిఆర్డిఏ పరిధిలో నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఒక ప్రామినెంట్ ప్లేస్. అందువల్ల నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఊతం అందుకొని రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని ఈ సంవత్సరం గణనీయమైన ఆదాయం సంపాదిస్తుందని ఆశిస్తున్నాం.